వెల్కమ్ టు 9V న్యూస్. నా పేరు సుమలత. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోలు దేవినేని అవినాష్ ఘాటు వ్యాఖ్యలు. తుఫాను ధాటికి గుమ్మడిదూరు, అనిగండ్లపాడు గ్రామాల్లో రైతులు తీవ్రమైన నష్టాన్ని చవిచూశారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆవేదన వ్యక్తం చేశారు. వరి, మిరప, పత్తి పంటలు పూర్తిగా నీట మునిగిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రతి ఎకరానికి కనీసం 50,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని అవినాష్ డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుల బాధ అర్థం చేసుకొని తక్షణ సహాయం అందించామని గుర్తు చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కుర్చీలను కాపాడుకోవడంలో బిజీగా ఉంది, కానీ రైతుల కష్టాలు పట్టించుకోవడం లేదు అని తీవ్రంగా విమర్శించారు. మైసమ్మ గండి పూడవలసిన అవసరం ఉందని, అది శాశ్వత సమస్యగా మారిందని హెచ్చరించారు. రైతులు వరుసగా 3 సంవత్సరాలుగా ఇలాంటి తుఫాన్లతో నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యేకి సమస్య తెలుసు, కానీ స్పందన లేదు అని రైతులు వాపోయారని తెలిపారు. రైతుని కాపాడితేనే రాష్ట్రం బతుకుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని రైతులను ఆదుకోవాలి అని దేవినేని అవినాష్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆ విధంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియా సంస్థల్లో ఏదో చంద్రబాబు నాయుడు గారి వల్ల మొండ తుఫాను వెనక్కి వెళ్ళిపోయింది, మోకాల మీద కూర్చుందని చెప్పనేమో ఒక రకంగా బిల్డప్లు ఇచ్చారు. కానీ వాస్తవంగా ఇంకో పక్క రైతులు ఈరోజు అందరు గారు నష్టపోయి ఈరోజు కళ్ళం నీళ్ళు పెట్టిన పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉంది. కేవలం ఈ తుఫాన్ వల్లే కాదు, దాదాపుగా ఈ యొక్క 16 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో ఎవరైనా నష్టపోయారంటే నష్టపోయింది మొట్టమొదటిగా రైతే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆర్బీకే సెంట్రల్ కానివ్వండి, ఇన్సూరెన్స్లు, క్రాప్ ఇన్సూరెన్స్లు కానివ్వండి, పెట్టుబడి సాయం కానివ్వండి, అదేవిధంగా రైతు భరోసా కానివ్వండి, ఇలా అనేక రకాలుగా రైతుకి అండగా ఉంటూ రైతుని అన్ని విధాలుగా ఆదుకుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ యొక్క 16 నెలల కాలంలో రైతాంగానికి ఒక్క కార్యక్రమం చేసిందా? ఇన్సూరెన్స్ ఇచ్చిందా? పెట్టుబడి సాయం చేసిందా? రైతు భరోసా అందించారా? పెట్టుబడి సాయం కానివ్వండి, ఇలాంటి ఏది కానివ్వండి ఈరోజు రైతాంగానికి అందించకుండా రైతాన్ని మోసం చేసింది ఈరోజు కూటమి ప్రభుత్వం. గత సంవత్సరం వరదలు, ఈ సంవత్సరం మళ్ళీ తుఫాన్. ప్రతి పంట, మిర్చి రైతులు కానివ్వండి, మొక్కజొన్న రైతులు కానివ్వండి, కూరగాయల రైతులు కానివ్వండి, ప్రతి ఒక్కరు గారా ఈ ప్రభుత్వంలో ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు గారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా రైతుల్ని బెదిరించే స్థాయి ఈరోజు అధికారులు పాత్ర తీసుకుంటున్నారు. గతంలో ఏ రోజు కూడా యూరియా తక్కువైందని చెప్పని యూరియా కోసం లైన్లో నుంచిన సందర్భాలు ఏ రోజు రాలా. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో చెప్పులు పెట్టుకుని లైన్లో నుంచునే పరిస్థితి ఈరోజు రైతులు కలిపారు. రైతాంగం ఎందుకు దండగా, వ్యవసాయం దండగా అని చెప్పని దాన్ని ఈరోజు నిజం చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ముందుకెళ్తాను. ఈరోజు అంటే ఒక రకంగా అధికారులు ఏ విధంగా బెదిరిస్తున్నారంటే, అంటే వాళ్ళ నష్టపరిహారం ఎక్కువగా లేదు అని చెప్పుకోవటం కోసం రైతులు ఎవరన్నా నష్టపరిహారం అడిగినా తీసుకున్నా మీ పొలంలో ఏదైతే పండిన పంటను మేము కొనుగోలు చేయమని చెప్పని బెదిరించే స్థాయికి ఈరోజు ప్రభుత్వం అధికారులు దిగజారిపోయారు. ఎవరైనా అటుపక్క కూటమి నాయకులు గ్రౌండ్లో తిరగట్ల, అధికారులు గ్రౌండ్లో తిరగట్ల. కేవలం వాళ్ళకు సంబంధించిన మీడియాలో మాత్రం అబద్ధపు ప్రచారాలు ఈరోజు ప్రభుత్వం ద్వారా చేసే పనిగా ఈరోజు వీళ్ళందరూ గారు ముందు పెట్టుకుంటాం జరుగుతుంది. ఎప్పుడు గారు చెప్తారు చంద్రబాబు నాయుడు గారు, సంక్షేమంలో అవకాశాలు చూసుకోవాలని చెప్పని. వరదలు వచ్చినా, తుఫాను వచ్చినా ఆయన చూసుకునే ఈ సంక్షేమంలో అవకాశాలు ఏంటంటే ఆయన పబ్లిసిటీ పెంచుకోవటం, లేదా ఈ వరదలు, తుఫాను వల్ల తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక జేబులు నింపుకునే ప్రయత్నం ఈరోజు ఈ వరదలు, తుఫాను వల్ల జరుగుతుంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున
జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఈరోజు మేము డిమాండ్ చేసేది ఒకటే, నష్టపోయిన ప్రతి రైతుకి గారు ఎకరానికి 50,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని చెప్పని ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. అదేవిధంగా గతంలో ఏ రోజు గారు ఇలాంటివి లేవు. ఇన్సూరెన్స్ ఇవ్వాలన్నా, పెట్టుబడి సాయం చేయాలన్నా, యూరియా బస్తా ఇవ్వాలన్నా, నష్టపరిహారం చెల్లించాలన్నా నువ్వు వైసీపీయా తెలుగుదేశం అని చెప్పని చూసే దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఉంది. ప్రతి ఒక్క రైతుకి పార్టీలతో, కులాలతో, మతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి గారు నష్టపరిహారం చెల్లించాలి, న్యాయం చేయాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం గారు డిమాండ్ చేస్తూ ప్రతి ఒక్కరి గారు న్యాయం జరిగే విధంగా ఈరోజు ప్రతి గ్రామంలో, మండలంలో మా సమన్వయకర్తల యొక్క నాయకత్వంలో ప్రతి ఒక్కరి గారు అండగా ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోరాటం చేస్తామని చెప్పి సెలవు. అసలు నెక్స్ట్ మేము వ్యవసాయం చేయాలా వద్దనే పరిస్థితులు ఇక్కడ నెలకొని ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం పెద్ద మనసుతో వీళ్ళ నష్టాన్ని పూరించాలి, రైతులను నిలబెట్టాలి. ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే పత్తి పూర్తిగా దెబ్బతింది. ప్రకృతి వైపరీత్యం వల్ల పత్తి పూర్తిగా దెబ్బతిన్నది. మీరు ఏ రైతుని అడిగినా చెప్తారు. అసలు మొదటిసారి పత్తిని విరవలేదు, అసలు పత్తిని తీయలేదు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి ప్రకృతిలో, ప్రకృతి వైపరీత్యాల వల్ల. అలాంటప్పుడు కాసింత తిండి పెట్టేది వరే కాబట్టి అది కూడా దెబ్బతింది. మొక్కజొన్న పరిస్థితి మనం చూసాం. పెసలు, కందులు కొనేవాడే లేడు. మిర్చి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో తెలుసు మీ అందరికీ. జనరల్గా రైతులు ఉన్న పొలాల్లో అది కొంచెం వేస్తారు. ఏ ఒక్కటి ఆదుకోపోతే ఇప్పుడు ఎట్లా? మీరు ఇన్సూరెన్సే చేయలేదంటున్నారు, వీళ్ళు ఇంత దెబ్బతిన్నారు. మనకి ప్రధానమైనటువంటి వృత్తి వ్యవసాయం, దాని మీద ఆధారపడి ఉన్న వాళ్ళే. కాబట్టి పెద్ద మనసుతో ప్రభుత్వం చేయాల్సిందే. మీరు పెట్టిన శ్రద్ధ ఏంటి, వరద అయిపోయిన తర్వాత కూడా మీరు క్యాంపులు పెట్టారంటే దాని మీద పెట్టిన శ్రద్ధ కాసింత ఏం జరిగింది, ఏంటి, దీనికి కారణాలు ఏంటి, ఈ గండ్లు ఎప్పుడు పూడవాలా, ఏం చేయాలని దాని మీద దృష్టి పెట్టి రైతుకి కాస్తంత ఆసరాగా ఊరటగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా దీని మీద ఉద్యమిస్తాం. నష్టపోయిన పంటల్ని పరిశీలించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు మాన్యశ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు యువ నాయకులు దేవినేని అవినాష్ గారు రావడం జరిగింది. వారితో పాటుగా నందిగామ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు మడితోక జగన్మోహన్ గారితో పాటు ఈ రోజున ఉదయం 10 గంటలకి మేము మాగల్లు గ్రామంలో ఈ యొక్క పర్యటనని, ముఖ్యంగా రైతులను కలవాలి, ఈ దెబ్బతిన్న పంటలను పరిశీలించాలి, ఏ మేరకు రైతులకు ఎంత నష్టం జరిగింది, ఏ పంటకి ఎంత నష్టం జరిగింది, వారికి భరోసాగా నిలబడాలి, వారికి ధైర్యాన్ని ఇవ్వాలి, ప్రభుత్వం ద్వారా వారికి నష్టపరిహారం ఇప్పించడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖ పాత్ర పోషించాలనే ఒక ఆలోచనతో ఉదయం 10 గంటలకి మేము మరి మాగల్లు గ్రామంలో మొదలుపెట్టి అక్కడి నుంచి కొండూరు, అదేవిధంగా రామిరెడ్డిపల్లి, తర్వాత గుమ్మడిదూరు, తర్వాత వెల్దుర్తిపాడు, అదేవిధంగా అడిగేళ్లపాడు, ఇప్పుడు పెనగంచిపురం గ్రామానికి చేరుకోవడం జరిగింది. సుమారుగా 4 గంటల వ్యవధిలో వందలాది మంది రైతులను కలవడం జరిగింది. ముఖ్యంగా రైతులంతా ఒకటే చెబుతూ ఉన్నారు, ఈ సంవత్సరం వర్షాలు బాగానే ఉన్నాయి, మరి వరి చేతికి వస్తుందనుకున్న తరుణంలో 50,000 సుమారుగా పెట్టుబడి అయింది. మాకు కౌలు అయితే పెట్టుబడి అయితే 50,000 ఎకరానికి ఖర్చు వచ్చింది. రేపో మాపో చేతికి వస్తుంది, కోద్దాం అనుకుంటున్నాం వరి అనుకున్న నేపథ్యంలో మరి 28, 29, 27వ తారీఖున వచ్చిన పెను తుఫాను, మోందా తుఫాను, దాని కారణంగా 3 రోజుల వర్షాలు, దాని కారణంగా విపరీతమైన గాలులు. ఈ నేపథ్యంలో ఒక పక్క మునేరు ప్రవాహం, అంటే మునేరుకి గతంలోనే తుమ్మకాలం గళ్ళు పడ్డాయి, మైసమ్మ గండి అని చెప్పి, దాంతోపాటు 45 చోట్ల గళ్ళు పడ్డాయి. ఆ గళ్ళు పూడ్చండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో 2 పర్యాయాలు మనం కలెక్టర్ గారికి నివేదికలు ఇవ్వడం జరిగింది. అలానే ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు నా పక్కనే ఉన్నారు. వారిద్దరూ కూడా డీడీఆర్సీ మీటింగ్లో కానీ, జిల్లా పరిషత్ మీటింగుల్లో కానీ పలు దఫాలుగా వారి యొక్క గళాన్ని వారు వినిపించడం జరిగింది. మొన్న ఈ మధ్య 2 నెలల క్రితం జరిగిన సమావేశంలో కూడా మరి జిల్లా పరిషత్ మీటింగ్లో గట్టిగా ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు నించొని ప్లేకార్డ్స్ చూపించి ఈ గళ్ళు పోర్చండి, లేదంటే మరి ఏదైనా వరదలు వస్తే పొలాల్లోకి నీళ్లు మరి వచ్చి ఇసుక మేటేయడంతో పాటు ఉన్న పంటలు మొత్తం కూడా కొట్టుకుపోతాయి, ఇప్పటికే రైతులు చాలా దయనీయమైన స్థితిలో ఉన్నారు అని అంటే ఆ రోజున జాయింట్ కలెక్టర్ మరి వాగ్దానం చేశారు, 1 రోజుల్లో చేపిస్తామని. సాక్షాత్తు మంత్రి ఆ రోజున కొల్లు రవీంద్ర గారు కూడా సమావేశంలో ఉండి 10 రోజుల్లోనే ఈ గళ్ళు పూడ్పిస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఇవాళకి 2 నెలలు. అదే 2 నెలల క్రితం కనుక ఆ గళ్ళు పూడ్చుంటే ఇవాళ ఈ 2,000 ఎకరాలు
ఏదైతే తువ్వకాలం కింద ఉందో ఇప్పుడు మేము చూసిన పరిశీలించిన గ్రామాలు, ఈ గ్రామాల్లో తుఫాను కన్నా కూడా నష్టం ఈ యొక్క మైసమ్మ గండి ద్వారా వచ్చిన వరద ప్రవాహం వల్లే సుమారుగా 2000 ఎకరాలు మరి ఇక్కడ దెబ్బతిన్నది. దీనికి అందరికీ కూడా మేము అడుగుతా ఉన్నాం, ఇది ప్రభుత్వ వైఫల్యం, మీ చేతగానితనం, మీ అసమర్థతే కారణం అని చెప్పి చెబుతా ఉన్నాం. గతంలో 2023లో ఇదే విధంగా తుఫాను వస్తే ఆ రోజున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ రోజున శాసనసభ్యుడు మరి ఆ రోజున వెంటనే ఆ యొక్క సమానంగా పంటలు పండినాయి. కానీ ఇవాళ ఉన్న ఎమ్మెల్యేని మేము అడుగుతా ఉన్నాం, మీ అసమర్థత కారణం కాదా అని అడుగుతా ఉన్నాం. 2000 ఎకరాల మునక కారణం మీ చేతగానితనం కాదా అని అడుగుతా ఉన్నాం. ఇవాళ రైతులకి మీరు క్షమాపణ చెప్పండి, రైతులకి నష్టపరిహారం మీరు దగ్గర నుండి ఇప్పించాలి. లేదంటే ఈ 2000 ఎకరాల్లో ఉన్న రైతులు రోడ్డు ఎక్కుతారు, ఉద్యమిస్తారు. వారు మరి ఈ రోజున బజార్లు పడే పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ఎకరాకు 50,000 రూపాయల నష్టపరిహారం ఇప్పిస్తేనే వాళ్ళు తిరిగి మళ్ళీ రబీలో పంటలు వేసుకోవడానికి కానీ ఏదైనా మరి సాగు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మేము దయచేసి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే మరి ఉచిత ఇన్సూరెన్స్ పథకం పెట్టి ఎకరాకు సుమారుగా 20,000 నుంచి 50,000 మిర్చి రైతులకైతే 80,000 మరి పసుపు రైతులకు ఇచ్చారు. ఆ విధంగా మీరు కూడా ఇక్కడున్న మిర్చి రైతులను ఆదుకోండి, ఇక్కడున్న పత్తి రైతులను ఆదుకోండి, ఇక్కడున్న వరి రైతులను ఆదుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గతంలో మనం చూసాం, రైతుల వరకు కూడా ఆర్బీకేలని ప్రతి 2,000 జనాభాకి ఆర్బీకేని పెట్టి ఆ రోజున రైతులను నడిపించిన పరిస్థితి. ఆర్బీకేల్లో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు పెట్టారు. సుమారుగా ఈ రాష్ట్రంలో 10,500 ఆర్బీకేలు పెడితే 10,500 మంది విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఉండి ఈ క్రాప్ కూడా వారే దగ్గరుండి చేసి ఆ రోజున ఏ పంట వేశారు, ఎవరికంత నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి నివేదికలు ఇస్తే తద్వారా రూపాయి ఖర్చు లేకుండా ప్రీమియం రైతు కట్టకుండా మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి చెల్లిస్తే ఆ రోజున మరి పార్టీలకు అతీతంగా రైతులు మొత్తం కూడా సంతోషపడిన పరిస్థితి. ఒక రైతు భరోసా కేంద్రాలే కాదు, ఆ రోజున ఎరువులు ఎక్కడా కూడా కొరత లేకుండా ఇచ్చారు. అలానే రైతు భరోసా 13,500 ఎక్కడ కూడా క్రమం తప్పకుండా ఏ నెలకు ఆ నెల పెట్టుబడి సాయం కింద ఇచ్చారు. అంతేకాదు ఆ రోజున గిట్టుబాటు ధరలు లేకపోతే మరి 3,000 కోట్ల రూపాయలు మరి మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ అని చెప్పి దాన్ని పెట్టి ధరల స్థిరీకరణ నిధి కింద 3,000 కోట్ల రూపాయలు పెట్టి ఆ రోజున మరి పంటలను కొని ఆయన రేట్లు నిలబెట్టిన పరిస్థితి. 0 వడ్డీ ఇచ్చారు రైతులకి. ఈ విధంగా ప్రతి అడుగులో కూడా రైతును ఆదుకున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే ఇవాళ ప్రతి అడుగులో కూడా రైతును మోసం చేస్తూ, రైతుని నిరాదరణ చేస్తూ, రైతుకి వెన్నుపోటు పొడుస్తూ ఇవాళ రైతు భరోసా కింద వాళ్ళు అన్నదాత సుఖీభావ కింద ఎకరాకి 26,000 ఇస్తున్నారు రైతుకి. 20,000 రాష్ట్ర ప్రభుత్వం, 6,000 పిఎం కిసాన్ కింద. కానీ ఎంత ఇచ్చారు? మొదటి సంవత్సరం మొత్తం 26,000 ఎగ్గొట్టారు. ఈ సంవత్సరం మాత్రం కేవలం ఇప్పటి వరకు 5,000 ఇచ్చారు. 2,000 పిఎం కిసాన్ కింద ఇచ్చారు. అంటే 7,000, 26,000కి 7,000 ఇచ్చారు. మొదటి 26,000 ఎగ్గొట్టారు. కాబట్టి ఇది రైతులు మోసం చేయటమే అని చెప్పి మేము చెబుతూ మరి ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా